ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అనేటి వాక్య ధ్యానాంశాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి 51వ సంకీర్తన 10వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగచేయుము. ఆమేన్. దైవజనమా, ఈ వాక్యం విని వెంటనే ఏదో ఆలోచనలో పడ్డారు కదూ? నిజమే. ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నా మనసు కూడా తెలియని ఆక్రందన, ఆలోచన, వేదన, దుఃఖంలో కలిగింది. ఎందుకు? దావీదు మహారాజు గారు ఏమండి, ఎంత గొప్ప రాజు అండి. ఇతగాడు దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన ఏంటి? దేవా, నాకు శుద్ధ హృదయము కలగచేయి. ఎందుకు ఈ మాటను ప్రార్థనలో ఎత్తిపట్టాడు? ఓహో, చాలాసార్లు మనం కూడా గొప్పలం అనుకుంటాం కదూ. ఒక్కొక్కసారి మన స్థాయిని బట్టి, మన స్థితిని బట్టి, నాకేంట్లే, నేను చెప్పగలను, నేను పాడగలను, నేను ఏదైనా చేయగలనని అనుకుంటూ ఉంటాం. మంచిదే, కానీ అన్ని విషయాలలో పరిశుద్ధత కలిగి ఉండడం ముఖ్యం. దైవజనమా, దావీదు బెత్షెబాతో తప్పు చేశాడు. మీరు ఎరుగుదురు కదా, తన జీవితంలో చేయరాని ఘోరాన్ని చేసినప్పుడు, తను నాతాను ప్రవక్త ద్వారా గద్దించబడ్డప్పుడు పశ్చాత్తాప్తుడై కన్నీరు కార్చుకుంటూ దేవుని సన్నిధిలో, బాబు తప్పైందయ్యా, నాకు శుద్ధ హృదయం కావాలయ్యా, నాకు స్థిరమైన మనసు కావాలయ్యా అని ప్రార్థన చేశాడు. దైవజనమా, ఎన్నోసార్లు మందిరానికి 20 సంవత్సరాల నుంచి వెళ్తున్నావుక, 15 ఏళ్ల నుంచి భక్తి చేస్తున్నావుక, 30 ఏళ్ల నుంచి ప్రార్థన చేస్తున్నావుగా, ఏ రోజైనా నా హృదయాన్ని శుద్ధి చేయి ప్రభు అని అడిగావా? నా నోటిని బాగు చేయి ప్రభు అని అడిగావా? నా నడక పడక ఏమండి, నా ప్రవర్తనను పరిశుద్ధపరచని అడిగావా? పరిశుద్ధత లేకుండా ప్రభు కార్యాలని నీవు నేను చూడలేము. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎప్పుడైతే ఆ కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి పశ్చాత్తాపడడం ప్రారంభించాడు. దైవజనమా, ఎలాంటి ప్రార్థన తెలుసండి? పరుపు కొట్టుకుపోయేటట్లుగా ఏడ్చినట్లు బైబిల్లో ఉంది. ఈ వాక్యం విన్నాక చాలా మంది అనుకుంటారు, ఆహా, పరుపు కొట్టుకుపోయిందా, ఇది అవాస్తవం కదా అనుకుంటారు. పరుపు అంటే అది అనుకోవద్దండి. వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. పాపం అనే పరుపు, పాపం చేసేటప్పుడు పరుపు మీద పనుకుంటాం కదండి, అలాంటి పరుపు కన్నీళ్లతో కొట్టుకుపోయేటట్లుగా ఏడ్చాడు. అంటే అతని పాపం అంతా శుద్ధయ్యి అంతగా ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు, రోదన చేశాడు. దాన్ని చూసిన ప్రభు ఏమన్నాడు తెలుసా? దావీదు నా హృదయానుసారుడు, దేవునికి స్తోత్రము కలుగును గాక. అపోస్తుల కార్యంలో మీరు గమనించినట్లయితే 13వ అధ్యాయం 22వ వాక్యం ఏమంటాడు? మూల పురుషుడైన దావీదు గురించి నేను ధారాళముగా మాట్లాడవచ్చును అన్నాడు. దేవుని హృదయానుసారుడుగా, మూల పురుషుడిగా ఎలా మారాడు? నీ జీవితంలో ఏదైనా చిన్న చిన్న బలహీనతలు ఉంటే పశ్చాత్తాపడితే దేవుడే నీ గురించి సాక్ష్యం చెప్తాడు. ఈ రోజున నువ్వు మూల పురుషుడిగా లేవు, కుటుంబానికి వ్యాపారంలో మూల పురుషుడిగా లేవు, చివరివాడిగానే ఉన్నావు. ప్రార్థనలో చివరివాడిగానే ఉన్నావు, ఆశీర్వాదాల్లో చివరివాడిగానే ఉన్నావు. ఎందుకో తెలుసా? నీకు దేవునికి మధ్యలో పాపం అడ్డుగా ఉంది. ఈ వాక్యం విన్న తర్వాత అయినా నీ జీవితంలో పశ్చాత్తాప కడిగి పాపములను, అతిక్రమలను ఒప్పుకొని నువ్వు ప్రార్థన చేసి పరిశుద్ధమైన ఆత్మను నువ్వు పొందుకున్నప్పుడు నీ వెనుకమాల, ముందు, లెఫ్ట్, రైట్ నువ్వు వద్దనే కొంది గిన్నె నిండి పొంగి పొర్లును గాక. నా దేవుడు అట్టి దీవెనలు మీ తలల మీద కుమ్మరించబడును గాక. దావీదులాగా మనందరము దేవుని హృదయానుసారులుగా మార్చబడుతుము గాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అయిన దేవా, దావీదు లాంటి పశ్చాత్తాప హృదయం, ఒప్పుకునే మంచి మనసు అయా, నీ సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకునే కృప మాకు దయచేయమని, నీ రాకడకు సిద్ధపరచమని యేసు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.